బ్యాక్ టు న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ప్రజా ఉద్యమం పేరుతో కోటి సంతకాల సేకరణ నిర్వహించింది. కాకినాడ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కోటి సంతకాల పూర్తి కావడంతో కాకినాడలో భారీ ర్యాలీ చేపట్టారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందని మాజీ మంత్రి తోట నరసింహం విమర్శించారు. తమ కార్యక్రమానికి భారీ మద్దతు లభించిందంటున్న తోట నరసింహతో మా ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం చేపడుతున్న ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సంబంధించి ఇప్పటికే వైసీపీ వారు ధ్వజమెత్తే పరిస్థితి కాబట్టి దీనిపై కూడా కోటి సంతకాలు సేకరణ చేస్తూ ఈరోజు కాకినాడ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి కోటి సంతకాలు సేకరణ చేశారు. ఇప్పటికే నిరసన కొట్టిన పరిస్థితి పడుతుంది. ప్రస్తుతం మన వద్ద మాజీ మంత్రివర్యులు తోట మన వద్దన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణపై వైసీపీ కోటి సంతకాలు సేకరణ చేసినట్టు ఏంటి, దీన్ని ఏ రకంగా చూడవచ్చు? ఇది మరి ప్రజాస్పందన. ఇది ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలు పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఈరోజు ప్రైవేటు వ్యక్తులు దారదత్తం చేసి ప్రైవేటీకరణ చేయాలనేటువంటి కుయుక్తి పన్నాగం ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలకు తెలియజేసి గత కొన్ని నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక రకాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. చివరాఖరికి ప్రజల యొక్క తీర్పుని ఒక లిఖితపూర్వకంగా తీసుకోవాలి అన్న రైటింగ్తో తీసుకోవాలనుకుని కోటి సంతకాల సేకరణ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మరి రాజ్యాంగ నేత మన రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ గారికి ఇవ్వాలి అని, ఆ యొక్క ఏదైతే ప్రైవేటీకరణని రద్దు చేయాలి, అది నిలుపుదల చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం ఇది. మరి దీనికి ప్రజాస్పందన అనూహ్యంగా వచ్చింది. సరే, ఇప్పుడు చూస్తున్నాం మనం, అంటే ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రైవేట్ కాలేజ్ పూర్తయినాయి. దీనికి సంబంధించి బడ్జెట్ కూడా వాళ్ళు రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే ప్రైవేటీకరణ చేయడంతో వారేమో అభివృద్ధి చెందంటారు. అంటే అభివృద్ధి చెందంటారా మీరు? అభివృద్ధి చెందం కాదు. ఇప్పుడు కార్పొరేట్ స్థాయికి సామాన్యానికి సంబంధించినటువంటి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది వాడు ఇచ్చేది ఏంటి, కార్పొరేట్ స్థాయికి ఇవ్వాలని. కార్పొరేట్ స్థాయి ఏ రకంగా ఉంటుందో మనకు తెలీదా? ఈరోజు జనరల్ హాస్పిటల్కి వెళ్తే ఏ రకంగా ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎంత సామాన్యుడు ఏ రకంగా ట్రీట్మెంట్ చేసుకుని బయటకు వస్తాడు. అదే ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎంత అవుతుంది? ఇందులో 2-3 లక్షలు అవుతుంది, అందులో 2-3 వేలు అవుతుంది ఒక సామాన్యుడికి. ఆ రకంగా ఒక పిల్లవాడు, ఎవరైనా నిరుపేద పిల్లవాడు డాక్టర్ చదవాలనుకుంటే ఈరోజు ఎక్కడ పెద్ద పెద్ద నిమ్స్కి జిమ్స్కి వెళ్ళేసి పని లేదు. ఇది ప్రభుత్వ పరంగా నిర్వహించేటువంటి కాలేజీ కాబట్టి మరి ఒక రకమైనటువంటి విధానంతో మెడికల్ కాలేజీలో పిల్లలు చదువుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటిది. వీరు మరి కార్పొరేట్ స్థాయికి ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి 2-3 కోట్లు అవుతుంది ఫీజులు కట్టుకోవాలంటే. ఎవరు కట్టుకోలేరు. మరి డబ్బున్న పిల్లలు లేదా డాక్టర్స్ పిల్లలు వాళ్ళే చదువుతారు. సామాన్యులు ఎవరికి కూడా అందుబాటులోకి రాదు. విద్య కానీ, మెడికల్ విద్య కానీ, వైద్యం కానీ, దీంట్లో హాస్పిటల్ అనేది కంపల్సరీగా ఉంటుంది మెడికల్ కాలేజీలో. అందులో హాస్పిటల్ ఏదైతే జనరల్ హాస్పిటల్ ఈ రకంగా కాకినాడలో ఉందో అదే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కూడా ఆసుపత్రి ఉంటుంది. అందులో టెస్ట్లు, ట్రీట్మెంట్ అన్నీ మామూలుగా జరుగుతాయి. చదువుకుంటారు. ఆ రకమైనటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన దాన్ని వీరు మరి ఈరోజు పావలాగా 10 రూపాయలని ప్రైవేట్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలని మరి స్థలాలు కొని, భూములు కొని ఈరోజు కాలేజీలు కట్టారు. 17 మెడికల్ కాలేజీలు అంటే సామాన్య విషయం కాదు. నాకు తెలుసుంటే నేను పార్లమెంట్ మెంబర్గా చేశాను, అనేక రాష్ట్రాలు తిరిగాను. ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీలు ఇంత స్థాయిలో ఎక్కడ లేవు. ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయి ఎక్కడికక్కడ. మన రాష్ట్రం తీసుకుంటే మా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారంటారు. ఆయన 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు. ఈరోజు ఆయన దాదాపుగా 15-16 సంవత్సరాలు చేశారు ముఖ్యమంత్రిగా. ఎక్కడైనా ఒక మెడికల్ కాలేజీ ఆయన టైంలో తెచ్చినటువంటి ఏదైనా ఉందా ప్రభుత్వ పరంగా? దివంగత రాజశేఖర రెడ్డి గారు 4 కాలేజీలు తెచ్చారు ఆయన 5 సంవత్సరాల్లో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 17 తెచ్చారు. అందులో 7 కాలేజీలు దాదాపుగా పూర్తి అయిపోయి, అడ్మిషన్స్ కూడా మొదలైనవి, మెటీరియల్ ఎక్విప్మెంట్ కూడా పెట్టారు. ఒక 10 కాలేజీలు దాదాపుగా 70-80% పూర్తయినాయి. కాలేజీలు ఎక్కడున్నాయంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ రాష్ట్రంలో నలుమూల గ్రామాల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రతి గ్రామంలోనూ కూడా మరి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆయన తెలిసినట్టు చెప్తారు. అక్కడ లైట్ వెలుగుతున్నది, బల్బు వెలుగుతున్నది అంటారు ఏదో టెక్నాలజీని ఉపయోగించి. మరి అటువంటి వ్యక్తికి ఇన్ని మెడికల్ కాలేజీలు కోట్లాది రూపాయలతోటి మెడికల్ కాలేజీలు కట్టలేదు అనేటువంటి అబద్ధం అంటాం అనేది మరి రాష్ట్ర ప్రజలకు ఏ రకమైన సంకేతం ఇస్తున్నారన్నది ఆలోచించుకోవాలి. చూసాం కదా ఓవరాల్గా ఈ కోటి సంతకాల సేకరణ నుంచి ప్రభుత్వ ప్రైవేట్ కాలేజ్ సంతకాల సేకరణ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల వారు ప్రజానేకం అంతా కూడా కాకినాడ
మధ్యలో చేరుకున్నారు. అయితే ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ అభివృద్ధి చెందలేదని చెప్పి ఎవరైతే మాజీ మంత్రివర్యులు తోటంశం చెప్పే పరిస్థితి. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.